హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే గుంటూరు నుంచి మేము అరుణాచలం వెళ్ళిన జర్నీ మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది చూడండి. నేనైతే ఇక్కడ అరుణాచలంకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. అయితే ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఇట్లా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకొని నేనైతే పెరుగన్నం కోసం అయితే ఈ తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు పెరుగన్నం కలుపుకొని ఉంచుకున్నా కదా, దాంట్లో వేసేసి నీట్గా ఇట్లా కలుపుకొని ఇది పక్కనే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా అయిపోయాక మళ్ళీ అదే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పల్లీలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఈ తాలింపు ఏమో అటుకులు వేయించి పెట్టుకున్నాను ముందే నేను. తగినంత పసుపు వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకుల్లో అయితే మనం ఆ తాలింపుని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని అటుకులు కూడా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఇందాక కలుపుకున్న పెరుగన్నంని ఈ అటుకుల్ని మొత్తం బాగా నీట్గా కలుపుకొని మూత పెట్టేసి పక్కనైతే ఉంచేసి ఇప్పుడైతే ప్యాకింగ్ చేసే కవర్లు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని ఇప్పుడైతే మేము ప్యాక్ చేసుకుంటున్నాము. పెరుగన్నంని అయితే అలా ప్యాకింగ్ కవర్లలో నీట్గా పెట్టేసుకొని అటుకులు కూడా పెట్టేసుకొని మేమైతే రెడీ అయిపోయాము. బ్యాగులన్నీ తీసుకొని మేమైతే రైల్వే స్టేషన్లో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మన గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. మన గుంటూరు రైల్వే స్టేషన్ ఒకప్పుడైతే బాగోలేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. నీట్గా అన్నీ చేసేసారు. వాల్ మీద పెయింటింగ్స్ కానీ నీట్గా చాలా బాగున్నాయి. మనకైతే అరుణాచలం ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఇప్పుడే ట్రైన్ ఎక్కుతున్నాం, అరుణాచలం ట్రైన్. ఇలా మేమందరం ఫ్యామిలీతో ఇలా ట్రైన్ ఎక్కిన తర్వాత సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. అక్కడ మాత్రం సౌండ్ బాగా వస్తుంది ట్రైన్ది. వీళ్ళైతే మావి ట్రైన్లో బుక్ చేసుకున్నాం కదా, మా సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూసుకొని మేమైతే ఇలా అందరం కూర్చున్న తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే గుంటూరు నుంచి అరుణాచలం వెళ్ళడానికి 12 అవర్స్ అయితే పట్టిద్ది. ఇక్కడైతే మనం అరుణాచలంకి అయితే రీచ్ అయ్యాము, తిరువనమలైకి. ఇప్పుడైతే అక్కడ ఒక ఆటో తీసుకొని మేమైతే అందరం రూమ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. ఇలా మేము ఆటోలో రూమ్కి వెళ్తున్నాం. రూమ్ అయితే అక్కడ మాకైతే దొరికింది. చాలా బాగుంది రూమ్ అయితే. రూమ్ రేట్ వచ్చేసి 2500. ఎవరైనా ఎప్పుడన్నా రావాలి అనుకున్నప్పుడు అరుణాచలంకి రూమ్ రెంట్ అయితే ఇక్కడ 2500. రూమ్ అయితే చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంది. హాల్, కిచెన్, బెడ్రూమ్లో ఒక్క రూమ్లో మాత్రమే ఏసీ ఉంది. సో ఈ రూమ్ అయితే చాలా క్లీన్గా అయితే ఉంది. పిల్లలందరికీ చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడైతే. రూమ్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ బెడ్రూమ్ ఇది, దీంట్లో మాత్రం ఏసీ ఉంది. వాష్రూమ్స్ కానీ అన్నీ క్లీన్గా ఉన్నాయి. చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. ఇలా మేమైతే అయితే మా రూమ్ దగ్గర చిన్న చిన్న మంకీస్ అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి అవైతే. ఆ మంకీస్లో చూడండి అసలు ఎంత బాగున్నాయో. అవైతే అట్టికైతే మంకీస్. ఎంత చక్కగా చపాతీ అక్కడ పెట్టా చూడు, తీసుకురా. అక్కడే పెట్టారా? చున్నీ దగ్గర అక్కడ ఉంటారు. ఇంకా మేమైతే రూమ్లో ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే మార్నింగ్ 3:30కి అయితే బ్రహ్మ ముహూర్తంలో మేమైతే గిరి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాము అందరం. ఇక్కడ చూడండి దేవుడిది గోపురం కానీ అన్నీ, ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకైతే అరుణాచలంలో ఆ దేవుడి దర్శనం దొరకదు. సో నేనైతే ఇలా గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేసాం. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఆ పిల్లలతో సహా మేమందరం. ఇలా మధ్యలో ఆవులు కనిపించినప్పుడు వాటి కట్టికాయలు, ఇలా చిన్న చిన్న గుళ్ళను కూడా దర్శించుకుంటూ మేమైతే ఆ 14 కిలోమీటర్లు దేవుడికి గిరి ప్రదక్షిణలు చేస్తూ మనకైతే ఇలా 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలు చేసినప్పుడు మధ్యలో ఇలా చిన్న చిన్న గుళ్ళు వచ్చినప్పుడు మనకైతే 8 లింగాలు అయితే కనపడతాయి. సో అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వారుణలింగం, వాయులింగం, కుబేరలింగం. తర్వాత మనకైతే మోక్ష మార్గం అనేది వస్తుంది. మనకు అరుణాచలంలో ఆ మోక్ష మార్గంలో నుంచి వస్తే చాలా మంచిది. ఇలా గ్రాఫ్లు ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్క లింగాన్ని దాటుకుంటూ మేమైతే 14 కిలోమీటర్లు నడుస్తూ మధ్యలో అయితే ఇలా జింకలు చూసుకుంటూ భలే ఉన్నాయి అవి యానిమల్స్ అయితే. ఇలా మా 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తూ గుడి ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే దర్శనం కోసం. అయితే గుడి దగ్గరికి అయితే మేమైతే వచ్చేసాము. ఇప్పుడైతే దగ్గరలో ఉన్నాము. ఇలా మొత్తం గుడి ముందుకైతే
వచ్చేసిన తర్వాత దర్శనానికైతే వెళ్తున్నాము. ఇలా దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడైతే గుడి ముందు ఇలా బొమ్మలు ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడైతే చిన్న చిన్న రోళ్ళు అవి కూడా అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి ఇవైతే. ఇప్పుడైతే గుడి లోపలికి మేమైతే 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాం. నైట్ ఒకసారి చేసుకున్నాం, మార్నింగ్ ఒకసారి చేసాం మేము. ఇలా గిరి ప్రదక్షిణాలు అయిపోయాక లోపలైతే ఇట్లా విఘ్నేశ్వరుడిది ఇట్లా చిన్న చిన్న గుళ్ళు లోపల ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్ళిపోయినాక తర్వాత ఇక్కడ మనము లోపలికి వెళ్ళే ముందైతే ఇక్కడ ఒక దీపం తీసుకొని కొబ్బరికాయ తీసుకొని మనమైతే దీపాన్ని బయట ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి మనమైతే ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఫోన్ ఎలో లేదు. సో మేమైతే గర్భగుడిలోకి వెళ్ళడానికి లోపలికైతే వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇలా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. చాలా బాగుంది. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.